కోవూరు మండలం మైథిలి సెంటర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 77వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వైసీపీ మండల మాజీ అధ్యక్షులు అత్తిపల్లి అనూప్రెడ్డి, జిల్లా వైసీపీ రైతు సంఘం అధ్యక్షులు శివుని నరసింహులరెడ్డి కలిసి వైఎస్సార్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాజశేఖర రెడ్డి చూపించిన స్ఫూర్తిని, ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి మళ్లీ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఆ స్వర్ణ పరిపాలనను అందిస్తారని ఆకాంక్షించారు. కోవూరులో మళ్లీ వైసీపీ జెండా ఎగరడం ఖాయమని, కార్యకర్తలు కాలర్ ఎగరవేసుకుని తిరిగే రోజులు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల కష్టాలను, అవసరాలను గుర్తించి వాటిని తీర్చడంలో మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి కార్యకర్తలతో కలిసి ఎల్లప్పుడూ ముందుంటారని కొనియాడారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జలయజ్ఞం కార్యక్రమాన్ని ప్రారంభించి అందులో భాగంగానే నెల్లూరు పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీలకు శంకుస్థాపనలు చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు రాజశేఖర రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు, సీఎంగా ఉన్నప్పుడు జలయజ్ఞం ప్రారంభించడం జరిగింది. జలయజ్ఞం విభాగంలో భాగంగా మనకి నెల్లూరు పెన్నా బ్యారేజీ, సంగం బ్యారేజీ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. తర్వాత బాబు గారు సీఎం అయితే నాకు కనీసం ఒక ఇటుక కూడా దాని మీద పెట్టలేదు. మళ్ళీ మన రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మనం పెన్నా బ్యారేజ్ కానీ, సంగం బ్యారేజ్ కానీ పూర్తి చేసుకోగలిగాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ప్రతి కుటుంబంలో కూడా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అంది. కానీ ఇప్పుడుండే పరిస్థితుల్లో ఆ పరిస్థితి లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 3,00,000 కోట్లు అప్పు చేసి ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందిస్తే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 3,47,000 కోట్లు అప్పు చేస్తే కనీసం ఒక పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇదంతా పెద్ద మాయ. అప్పులు చేస్తున్నారు కానీ అప్పు పెట్టుబడులు అడిగినా కూడా చెప్పే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఎంత దోపిడీ, ఒక్క ఇంటికి కానీ ఒక్క పెన్షన్ కానీ ఏది కూడా లేదు. ఏది చేసినా కూడా అంత అది అమరావతి భ్రమరావతిగా చీపుతుంది తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిందేం లేదు. మరి రాబోయే రోజుల్లో 2029లో మళ్ళీ అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుంటేనే మన రాష్ట్రం బాగుపడుతుంది, మన పేద ప్రజలందరూ కూడా బాగుపడతారని కోరుకుంటూ ఈ అవకాశం చిన్నటువంటి మండల కన్వీనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మన ప్రియతమ నాయకులు, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి, ఉమ్మడి ముఖ్యమంత్రి అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి ఈరోజు కోవూరు మండల మైథిలి సెంటర్లో ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అదేవిధంగా కార్యకర్తలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం, ఆయన చూపించిన స్ఫూర్తి, ఆయన చేసిన మంచిని ఈరోజు ఒకసారి గుర్తు చేసుకొని ఆయన చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలని రాబోయే రోజుల్లో ఆయన కోరిన ఆశయాలని నెరవేర్చే విధంగా 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి మళ్ళీ సువర్ణ పరిపాలన అందిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు 1 అడుగు ముందుకేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకు వేయాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు తీసుకొని రావడం, అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం, ప్రజలకి చాలా చేరువవడం జరిగింది. దురదృష్టవశాత్తు అధికారం కోల్పోయినప్పటికీ ఈ రోజుకి కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చాలా మంది అవ్వతాతలు ఈ రోజు బాధపడుతున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడించామని చెప్పి బాధపడుతున్నారు. 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, 750 రోజులు పూర్తి అయిపోయింది. ఇంకా రాబోయేది 900 రోజులే కాబట్టి ఈ 900 రోజులు కూడా రాత్రి పగులు అనేది త్వరగా అయిపోతుంది. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ముందుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఏమి, అదే విధంగా అనేక మందిని ఈసారి ముందుండి నడిపించడం జరుగుతుంది. ఈ రోజు కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడినటువంటి ప్రతి ఒక్కరికి శిరస్సు ఉంచి కూడా నమస్కరించుకున్నాం. ఎందుకంటే పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు, పార్టీ నాయకుడికి ఇబ్బంది ఉన్నప్పుడు నిలబడినటువంటి కార్యకర్తలు అయితే ఏమి, నాయకులు అయితే ఏమి, నిజంగా
వాళ్ళ ధైర్యానికి, వాళ్ళ నాయకుల మీద పెట్టుకున్న నమ్మకానికి శిరస్సు ఉంచి నమస్కరించుకుంటున్నాం. ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు అందరూ ఉంటారు, అధికారం లేనప్పుడు ఆ నాయకుడికి అండగా ఉన్నవాడే కార్యకర్త అయితే ఏమి, నాయకుడు అయితే ఏమి. ఈ 2 సంవత్సరాలు అనేక కష్టాలు పడ్డారు నాయకులు కానీ కార్యకర్తలు కానీ. మేము మళ్ళీ తెలియజేస్తా ఉన్నాం, ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలియజేయడం కూడా జరిగింది. 2029లో కార్యకర్తని చేతి ఏలు పట్టుకొని నడిపిస్తారని చెప్పి ప్రసన్న కుమార్ రెడ్డి గారు తెలియజేయడం జరిగింది. 2029లో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరులో జెండా తథ్యం ఎగరేసిన తర్వాత కార్యకర్త నాయకులు కాళ్ళు ఎగరేసుకొని తిరగడం కూడా తథ్యం అని చెప్తా ఉన్నాం. మేము పరిపాలన కొనసాగిస్తాం. 2029లో ఎలాంటి పరిపాలన కొనసాగిస్తామంటే, మా దగ్గరికి ఎవరైనా సమస్య అని వస్తే ఆ సమస్యని 10 నిమిషాల్లో వాళ్ళకి తీరే విధంగా పరిపాలన అందిస్తాం. పాత పరిపాలనని 2019, 2024 ముందు పరిపాలన ఎలా ఉందో, అన్న తమ్ముడు, అక్క చెల్లి, అవ్వ తాత అనే పరిపాలన ఎలా ఉందో అలాంటి పరిపాలనని 2024లో తీసుకొని వస్తాం. ఈ 2 సంవత్సరాలు ఎంతమంది కష్టపడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు. కోవిడ్ మనలో మేము తీసుకోవడం, ప్రజలకి ఏది అవసరమో, ప్రజలకి ఏది కష్టం ఉందో, ప్రజలకి ఏది అవసరం ఉంటే దాన్ని తీర్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అదేవిధంగా మా నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ముందుంటారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలతో ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు నియోజకవర్గాన్ని ఎంత అభివృద్ధి చేశారో కోవూరు ప్రజలకు తెలుసు. ఈ 2 సంవత్సరాలు ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఇంక 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాలు కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారితో పోటీ పడండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధిని 2 రెట్లు మీరు ఎక్కువ చేసి చూపించండి. అంతేగాని కక్ష సాధింపులు, కార్యకర్తల్ని, మరి అదేవిధంగా అభిమానుల్ని, రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని భయప్రాంతులకు గురి చేయకుండా పరిపాలన మీద దృష్టి పెట్టండి, అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారితో పోటీ పడండి. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గానికి ఏం తెచ్చారో దానికి 1 రెట్టు మీరు ఎగస్ట్రా దాండి. ఉదాహరణ చెప్పంటే, బుచ్చి మున్సిపాలిటీ తెచ్చాం, కోవూరు మున్సిపాలిటీ దాండి. కోవూరు వినమల సెంటర్ నుంచి పెన్నా బ్రిడ్జ్ దాకా 8 లైన్ తెచ్చాం. కోవూరు బజార్ సెంటర్ 8 లైన్ దాండి మీరు అవసరం అయితే. అదేవిధంగా మేము పెన్నా కోవూరు గుమ్మలకి అనేక సంవత్సరాల కళ ఆ బ్రిడ్జిని తెచ్చాం. అట్లాంటి బ్రిడ్జిలో తెచ్చి మీరు పరిపాలన కొనసాగించండి. ప్రజలకు అందుబాటులో సచివాలయ వ్యవస్థ తెచ్చాం. ప్రజలకి ఎప్పుడు ఉద్యోగస్తులు అందుబాటులో ఉండేటట్టు చేసాం. ప్రజలకి ఏ అవసరమైన వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్నిటికీ వాళ్ళకి కావాల్సిన పనులు తెచ్చే విధంగా తెచ్చాం. అలాంటి పరిపాలన కొనసాగించండి. ఈ రోజు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యానికి ఆరోగ్యశ్రీ ఎక్కడ కూడా వర్తింపు చేస్తా. గతంలో 5 సంవత్సరాలు 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకు తీసుకొని వెళ్తే ఈ రోజు హాస్పిటల్కి బాగలేదని చెప్పి ఆపరేషన్ చేయించుకోవాలన్నా, లేదంటే ఏదైనా అవసరాలు ఉండి హాస్పిటల్కి వెళ్తే ఈ రోజు ఆరోగ్యశ్రీ ఎక్కడ పనిచేయట్లా. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి 108 మన రాష్ట్రాల్లో, ఉమ్మడి రాష్ట్రాల్లోనే కాకుండా అనేక రాష్ట్రాల్లో 108 తీసుకొని వచ్చి పెట్టారు. అది రాజశేఖర రెడ్డి గారు తెస్తే దాన్ని ఈరోజు నీరు గార్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక అభివృద్ధి పనులు జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు తీసుకొస్తే ఈ రోజు ఎక్కడ కూడా వాటి లేవు. ఎందుకంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు చాలా ఏరియాల్లో రేషన్ షాపుల కాడ క్యూలు కట్టుండి అవ్వాతాతలు నెత్తి మీద పెట్టుకొని తీసుకొని పోతా ఉంటే దాన్ని చూసి చెలించిపోయి ఇంటింటికి రేషన్ పంపించాలా, ఏ అవ్వాతాత, ఏ అక్క చెల్లి రేషన్ కి క్యూలో ఉండి రేషన్ బియ్యం తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పే ఉద్దేశంతో ప్రతి ఇంటికాడికి రేషన్ బండి పంపించి రేషన్ బియ్యం ఇచ్చే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని వస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకువచ్చారని ఆ ఉద్దేశంతో ఈ రోజు రేషన్ బండి తొలగించి ఈ రోజు అదే రేషన్ ని క్యూలు కట్టి సర్వత పని ఇట్లా అనేక సార్లు తిరగాల్సి వస్తుంది రేషన్ షాపులకి. అలాంటి పరిస్థితి మళ్ళీ తిరిగి తీసుకొని వచ్చారు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థని ప్రజలకి చేరువ చేశారు. అలాగే చెప్పుకుంటా పోతే అనేక సంక్షేమ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే ఈరోజు అన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పే ఉద్దేశంతో వాటిలన్నింటినీ తుంగలో కలపడం జరిగింది. సార్ ఆఖరి లాస్ట్ లో మాట చెప్పి ఏం చేస్తున్నారు. నాడు నేడు కింద జగన్మోహన్ రెడ్డి గారు అనేక స్కూల్స్ తీసుకొని వచ్చి డెవలప్మెంట్ చేస్తే ఈ 2 సంవత్సరాల్లో ఒక్క స్కూల్లో కూడా ఒక్క ఇటుకరాయి కూడా మీరు పెట్టిన పాపానికి కూడా 2వ సంవత్సరం వాళ్ళకు 3వ సంవత్సరం నడుస్తా ఉంది. 3వ సంవత్సరం నడుస్తా ఉంటే ఈ రోజుకి పిల్లకాయలు షూ ఇచ్చిన పాపానికి పోలా, వాళ్ళకి కావాల్సిన యూనిఫామ్ ఇచ్చిన పాపానికి పోలా, ఇంకా అమ్మఒడి కూడా ఇవ్వాలా, ఎదురు చూస్తా ఉన్నారు.
అదేవిధంగా ఆఖరని చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు పిల్లల పట్ల వాళ్ళ భవిష్యత్తు పట్ల చూపించిన ప్రేమని ఈ రోజు ఎక్కడ కూడా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ పట్ల చూపట్ల. ఒక్కసారి ఆలోచించండి, జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్ లో ట్యాబ్స్ ఇచ్చారు, ల్యాప్టాప్స్ ఇచ్చారు, పిల్లలకి కళ్ళు బాగలేకపోతే కళ్ళు చూపించారు. ఇలా ప్రతి దాన్ని కూడా ఇళ్లకు పంపించి వాళ్ళ మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ రోజు మిమ్మల్ని నమ్మి ఓటేసిన దానికి ఈ రోజు ఎక్కడ కూడా మీరు ప్రజల్ని ప్రేమించడమే కాకుండా వాళ్ళకి కావాల్సిన అవసరాలు కూడా మీరు ఈ రోజు తీసుకునే పరిస్థితులు లేరు. యువత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా వస్తా ఉన్నారు. యువతకు కూడా అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో యువతను కూడా ప్రేమతో వాళ్ళకి కావాల్సిన అవసరాలని ముందుండి నడిపించి ప్రసన్న కుమార్ రెడ్డి గారి సారథ్యంలో కోవూరు నియోజకవర్గాన్ని 10 రెట్లు 2029 నుంచి 2034 దాకా 10 రెట్లు డెవలప్మెంట్ చేసి చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ Please subscribe SS News AP.